ఈ నెల 11వ తేదీన అమరావతిలోని ఎల్ఎన్టీ సంస్థ వద్ద, ఈ నెల 23వ తేదీన అదే అమరావతిలోని మెగా ఇంజనీరింగ్ సంస్థ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాల మీద విచారించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరో సిట్టును నియమించింది. ఈ సిట్టుకు గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ లీడ్ చేయబోతున్నారు. ఈ సిట్టుని నలుగురు సిఐలు, నలుగురు ఎస్ఐలు అండ్ తుళ్ళూరు సిఐ, తుళ్ళూరు డిఎస్పి కూడా ఈ సిట్లో సభ్యులుగా ఉన్నారు. అయితే దీని వెనకల కుట్ర కోణం ఉందా, వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా, ఏవైనా నిర్లక్ష్యం ఉందా, మరి ఏమేమి అంశాలు తేలుస్తారో తెలియదు. వాస్తవానికి అగ్ని ప్రమాదం సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా మీడియా ముందుకు వచ్చిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు అమరావతి మీద కుట్రలను సహించాం, కుట్రల వెనక ఉన్న వాళ్ళ సంగతి తేలుస్తాము అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో కుట్ర అని వాళ్ళు ఎట్లా నిర్ధారణకు వచ్చారో, లేకుంటే వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం ఉందా, సో మొత్తం మీద ఇవి అగ్ని ప్రమాదాలు అనుకోకుండా జరిగినాయా, అనుకోని జరిగినాయా, ఇదేమైనా మరో పొలిటికల్ టర్న్ తీసుకోబోతూ ఉందా, అసలు సిట్లాగే విచారణ చేస్తుందా, లేకపోతే ఏమైనా రాజకీయ కనుసన్నల్లో విచారణ జరుగుతుందా, ఇవన్నీ తేలాల్సి ఉంది. బేసిక్గా ఒక సిట్ను నియమించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది అంటే ఇమ్మీడియట్గా వచ్చే మాట ఈసారి ఎవరిని టార్గెట్ చేశారు, ఈసారి ఎవరిని ఇరికించబోతున్నారు, ఇటువంటివి వచ్చేస్తాయి. అండ్ అమరావతి అనేది ఇది పూర్తిగా పొలిటికల్ రిలేటెడ్ అంశం అయిపోతుంది కాబట్టి అమరావతి అనేది ఏమంటారు ఒక సెంట్రిక్గా రాజకీయాలకు కూడా వేదిక అయిపోతుంది కాబట్టి మరి ఈ అమరావతినే ముందు పెట్టి ఏమన్నా మళ్ళీ ఏమైనా బలమైన రాజకీయ ఎజెండాని ఏమైనా అమలు చేయబోతున్నారా, లేకపోతే అంతవరకు వెళ్ళకుండా జస్ట్ విచారణ వరకు ఏమైనా పరిమితం అవుతుందా, ఏం తేలుస్తారో తెలియదు. సిట్ అంటే ఏదో జరగబోతుంది అనే ఏమంటే రాజకీయంగా ఏదో జరగబోతుంది అనే అభిప్రాయం జనాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సిట్ చుట్టూ కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సిట్టు ఏం తెలుస్తారు అని.